హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. ఫోటోషాపీ గురించి కొత్తగా వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోషాపీలో మనకి ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే, ఒకటి ఫోటో ఫ్రేమ్ని సృష్టించడానికి, నెక్స్ట్ డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే వాటిని సృష్టించడానికి, నెక్స్ట్ రకరకాల టెక్స్ట్ కానీ, తర్వాత అందంగా ఇలా టెక్స్ట్ పెట్టుకోవడానికి, తర్వాత రకరకాల ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి, ఇట్లా అన్ని రకాలుగా ఉపయోగిస్తారు. విజిటింగ్ కార్డ్స్ తయారు చేయడానికి, ఒక న్యాచురల్గా ఉండే ఒక సీనరీస్ తయారు చేయడానికి వీటికి ఉపయోగిస్తారు. ఫోటోషాపీ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఈ టూల్ బాక్స్ వస్తుంది. ఈ టూల్ బాక్స్లో మనం ఫోటోని ఎన్ని రకాలుగా మోడిఫై చేయొచ్చు మనకి చెప్తారు. అంటే ఫోటోషాపీ అనేది ఒక బిట్ మ్యాప్ గ్రాఫిక్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే పిక్సెల్స్ ఆధారంగా తయారయ్యే చిత్రము అని అర్థం దానికి. అంటే ఇక్కడ ఈ చిన్న చిన్న పిక్సెల్స్ అంటే చిన్న చిన్న చుక్కలు, ఈ చుక్కలన్నీ కలిపి ఒక బొమ్మగా ఉంటుందన్నమాట. దాన్ని మనకి నచ్చినట్టుగా గ్రాఫిక్స్ ద్వారా మోడిఫై చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఫోటోషాపీ స్టార్ట్ చేయగానే మనకి ఈ వీడియో కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ ఫోటోషాపీలో నేను ఇందాక చెప్పాను కదా, మనం ఓపెన్ చేయగానే మనకి కనిపించేది ఈ స్మాల్ టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్లో మొత్తం 4 రకాల టూల్స్ ఉంటాయి. ఒకటి సెలెక్షన్ టూల్. అంటే దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, మనం ఆ ఫోటోని సెలెక్ట్ చేయడానికి లేదా దాన్ని మార్క్ చేయడానికి అన్ని రకాలుగా ఈ సెలెక్షన్స్ టూల్స్ అనేవి ఉపయోగిస్తారు. ఇవి మొత్తం 6 ఉన్నాయన్నమాట. మూవ్ చేయటానికి, తర్వాత దాని నుంచి కట్ చేయటానికి, మార్క్ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పెయింటింగ్ టూల్స్ అంటే దానికి రకరకాల ఆ ఫోటో ఏదైతే మనం సెలెక్ట్ చేసామో దానికి రకరకాల కలర్స్ ఇవ్వటానికి, తర్వాత క్రాస్గా బ్యాక్గ్రౌండ్ చేయటానికి, కొన్ని తప్పులుంటే అరెస్ట్ చేయటానికి దానికి ఈ పెయింటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ అదర్ టూల్స్. మనం ఒక ఫోటోకి ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి అంటే విష్ యూ హ్యాపీ బర్త్డే అలా గ్రీటింగ్స్ కానీ అవి టైప్ చేయడానికి ఈ టెక్స్ట్ టూల్స్ ఉపయోగిస్తారు. ఇవి మొత్తం 4 టూల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మిస్లీనియస్ టూల్స్ అంటే ఫోటోని మూవ్ చేయటానికి లేదా నోట్ చేయడానికి, కొద్దిగా జూమ్ చేయడానికి, పెద్ద చేయడానికి, చిన్న చేయడానికి ఈ మిస్లీనియస్ టూల్స్ ఉపయోగిస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది ఇక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఫోటోకి ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం ఫస్ట్ ఎట్లాగ స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫోటోషాపీలో మనకు క్యాన్వాస్ ఇమేజ్లు ఉంటాయి. ఇక్కడ క్యాన్వాస్ అంటే ఒక తెల్లటి తెర ఉంటుంది. దీని మీద మనం బొమ్మల్ని సృష్టిస్తాం. వీటిని తేలిగ్గా సృష్టించవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అది ఇదన్నమాట. దీని మీద ఇక్కడ ఓకే నొక్కా అనుకోండి, మనకి ఒక తెల్లటి క్యాన్వాస్ వస్తుంది. ఈ తెల్లటి క్యాన్వాస్ మీద మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మై కంప్యూటర్లోకి వెళ్ళి సి డ్రైవ్లో, ప్రోగ్రామ్ ఫైల్స్లో, అడాబ్లో, ఫోటోషాపీలో శాంపుల్స్ అని ఇమేజెస్ ఉంటాయి. వాటిలో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అని ఒక టూల్ బాక్స్ ఉంటుంది, దాన్ని మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఆ ఇమేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ వరకు మనం ఇమేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్యాన్వాస్ని తీసుకోవాలో చెప్పాం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్.